సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. రాజధాని రైతుల సమస్యలపై కమిటీ చర్చించింది. సమావేశానికి మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సహా అధికారులు హాజరయ్యారు. రైతుల సమస్యలు పరిష్కారంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. 700 మంది రైతులకు చెందిన 921 ఫ్లాట్లు ల్యాండ్ పూలింగ్ కి ఇవ్వని భూమిలో వచ్చాయని మంత్రి నారాయణ తెలిపారు. అలాంటి రైతులకు ఫోన్లు చేసి వారి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. చాలా మంది రైతులు ల్యాండ్ అక్విజిషన్ తర్వాత అవే ఫ్లాట్లు తీసుకుంటామని చెప్పారని వెల్లడించారు. ఒకసారి ఇవన్నీ చెక్ చేసి యాక్చువల్గా 921 ప్లాట్లలో ల్యాండ్ అక్విజిషన్లు పడ్డాయి. ప్లాట్లు అలాట్ చేసినప్పుడు రైతులకి 921 ప్లాట్లు ల్యాండ్ అక్విజిషన్ అంటే ఎవరైతే భూమి ఇవ్వలేదో వాళ్ళ దాంట్లో పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే మొత్తం 700 మంది ఫార్మర్స్, 921 ప్లాట్లు 700 మంది ఫార్మర్స్. దాంట్లో ఒక 303 మంది ఫోన్ ఎత్తలేదు. 397 మంది ఫోన్లు ఎత్తి మాట్లాడారు. వాళ్ళని అడిగాం, అంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ అయిన దాకా వెయిట్ చేస్తారు రిజిస్ట్రేషన్కి, లేదంటే మీ ప్లాట్ మార్చమంటారని. 397లో 274 మంది ల్యాండ్ అక్విజిషన్ దాకా వెయిట్ చేస్తాం, ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుంటాం, మాకు ఆ ప్లాట్ సూటబుల్గా ఉందని చెప్పడం జరిగింది. అంటే 69% వాళ్ళు వెయిట్ చేయడానికి విల్లింగ్ చూపించారు. ఆల్టర్నేట్ మార్చుకుంటామని ఒక 37 మంది యాక్చువల్గా చెప్పారు. కేవలం అది 9%. తర్వాత ఏ విషయం ఆలోచించుకొని చెప్తామని ఒక 46 మంది అంటే 22% చెప్పారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళు వెయిట్ చేస్తే దాని మీద కూడా ల్యాండ్ అక్విజిషన్ అలాంటి ఆ రైతు సోదరులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ల్యాండ్ పూలింగ్కి రమ్మని. రానప్పుడు ల్యాండ్ అక్విజిషన్ తీసుకొని మీకు ఇవ్వటం జరుగుతుందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా జరీబు, రోడ్డు హెడ్, వీటి గ్రామకంఠం, వీటికి సంబంధించి ఏదైతే అధికారులకు యాక్చువల్గా కమిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాళ్ళు కొంత స్టడీ చేశారు. ఇంకా కూడా వాళ్ళకి ఒక 15 రోజులు అంటే నెల రోజులు టైం ఇచ్చాము. మరొక 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో కూడా స్టడీ చేసి సబ్మిట్ చేస్తే దాని మీద యాక్చువల్గా రైతు సోదరులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను.